ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కార్తీక శోభ సంతరించుకుంది. గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. నర్సాపురంలోని వశిష్ఠ నదిలో మహిళలు దీపాలు వదిలారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద పుణ్యస్నానాలు చేశారు. తుఫాన్ ఎఫెక్ట్తో పేరుపాలెం బీచ్లో సముద్ర స్నానాన్ని నిలిపివేశారు. ఈరోజు కార్తీక మొదటి సోమవారము భక్తులందరూ వశిష్ఠ పుణ్యనదికి తీరానికి వచ్చి స్నానాలు ఆచరించి పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఈ తుఫాను వల్ల జనం రారేమో అనుకున్నాము, కానీ భారీగా జనం వచ్చి పూజా కార్యక్రమాలు ఆచరిస్తున్నారు. అదేవిధంగా తుఫాను ఎఫెక్ట్ వల్ల జనము నదీ తీరానికి రారనుకున్నాము, కానీ భారీగా తరలి వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వశిష్ఠ నదీ తీరంలో కార్తీక మాసం ప్రారంభమయ్యి మొదటి సోమవారం కావున ఈ వేకువజామున 2:30 గంటల నుంచి కూడా భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ నదీ స్నానాన్ని ఆచరించి అనంతరం ఈ వశిష్ఠ నదీ తీరాలనే కూర్చుని భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దీపాన్ని వెలిగించుకుని భక్తి శ్రద్ధతో వెలిగించుకున్న తర్వాత పూజా కార్యక్రమాలు ఆచరించిన తర్వాత ఆ దీపాన్ని తీసుకెళ్లి భక్తితో నదిలో ఒలుగుని ఈ అనంతరం ఈ కార్తీక మాసం అయ్యేంత వరకు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలన్నీ కూడా ఆచరించి ఈ నదీ స్నానాలు కూడా ఆచరిస్తూ ఆనవాయితీగా పూర్వకాలం నుంచి కూడా వస్తుంది. ఈ కార్తీక మాసంలో మొదటి సోమవారం ఈరోజు 2 గంటల నుంచి కూడా ఎంతో విశిష్టంగా వేలాది మంది భక్తులందరూ కూడా వచ్చి భక్తి శ్రద్ధలతో ఎంతో పుణ్యస్థానాలన్నీ కూడా ఆచరించడం జరిగినది.